హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య పెద్దిశెట్టి యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు నేను మా అన్న వాళ్ళు పొంగల్ అయితే పెట్టుకుంటున్నారనమాట. సో రేపు వాళ్ళు పొంగల్ పెట్టుకుంటుంటే మేము ఇవాళ ముందు రోజు ఒకరోజు బయలుదేరాం, ఎందుకంటే దేనికైనా హెల్ప్ఫుల్గా ఉంటామని. సో మేము వెళ్ళేది రాళ్ళపాడు చెరువు దగ్గర నుంచి అనమాట. సో మీకు కూడా చూపిస్తున్నాను అసలు ఎంత బాగుందో. మా అమ్మ వాళ్ళ పెళ్లి జరిగింది కూడా ఆ ఊరే అంట. మా నాన్న స్టోరీస్ చెప్తున్నారు, మేము అక్కడ నుంచి వచ్చాం అని. అండ్ ఫైనల్గా మా అక్క వాళ్ళ ఊరికైతే మేము రీచ్ అయిపోయాం. మా అక్క వాళ్ళ పిల్లలు ఎప్పుడూ చిన్నప్పుడు 1 year ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలా ఒక పొంగలి దీనివల్ల కలిసాము. ఇంక తర్వాత వాళ్ళతో చాలాసేపు ఆడుకొని చాలా ఎంజాయ్ చేశాను. అండ్ తర్వాత మేము ఫస్ట్ రాములవారి గుడికి అయితే వచ్చాము. ఇట్లా పొంగల్ పెట్టుకునేటప్పుడు మన ఊర్లో ఉన్న గుళ్ళకి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళాలన్నమాట. సో అందుకని రాములవారి గుడి, తర్వాత చిన్న పోలేరమ్మ గుడి అయితే ఉంటే మా అక్క, నేను, మా మమ్మీతో కలిసి ఆ పోలేరమ్మ గుడికి కూడా వెళ్ళి కొబ్బరికాయ కొడదామని చెప్పి మేము ముగ్గురం అయితే వెళ్ళాము. సో మా అక్క హారతి వెలిగించి కడ్డీలు వెలిగించేసరికి మా అన్నయ్య కూడా వచ్చేసాడు. సో ఇంకా మా అన్నయ్యతోటి కొబ్బరికాయ అయితే కొట్టించేశారు. అసలు ఎంత బాగుందో పల్లెటూరు. అసలు నాకు చాలా రోజుల తర్వాత అక్కడికి వెళ్ళడం వల్ల అసలు ఎంత గ్రీనరీ, అసలు ఎంత కూల్గా ఉందో. మేము మార్నింగ్ 6కే అలాగా వెళ్ళాము టెంపుల్కి. ఎంత బాగుందో అసలు వెదర్ కానీ క్లైమేట్ కానీ అసలు నాకు చాలా నచ్చింది. ఇంక ఇక్కడైతే అక్కడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక ట్రాక్టర్లో అయితే ఎక్కించేసి, ఇంకా అందరికీ తెలిసిందే కదా, హారతి తీసి కొబ్బరికాయ అనేది దిష్టి తీస్తారనమాట. సో అలా చేసాము. తర్వాత నేను, మా డాడీ, ఇంకా మా అక్క కొడుకు మేమైతే బైక్ మీద వెళ్ళాం. మేము ఒక దగ్గర రూట్ అనేది తప్పిపోయామన్నమాట. మాకు రూట్ తెలియక మేము మిస్ చేసాం. ఇంక తర్వాత ట్రాక్టర్తో బయలుదేరడం వల్ల ఆ ట్రాక్టర్ కనిపిస్తే ఇంకా ఆ ట్రాక్టర్ వెనకాల వెళ్ళిపోవడం వల్ల కరెక్ట్గా డెస్టినేషన్కి రీచ్ అయ్యామన్నమాట. సో అక్కడ మేము కల్వేకాయలని, అడవిలో ఉండే ఫ్రూట్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. బాగా అనిపించింది ఆ క్లైమేట్లో ఉండడం. ఇంక తర్వాత మేమైతే ఈ టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ మర్రి ఊడలతోటి మా అక్క పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా నాన్న అయితే వాళ్ళకి చెప్తున్నారనమాట, ఇలా కాదు ఇలా ఊగండి అని చెప్పి. మా మమ్మీ కూడా ట్రై చేసింది, బట్ మా మమ్మీకి అంత ధైర్యం లేదనమాట, అందుకని ఊగలేకపోయింది. కానీ మా డాడీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఊగుతున్నాడు. అసలు అందరికీ నేర్పించేస్తున్నాడు, మా అక్క పిల్లలందరికీ. చాలా ఫన్ ఉన్నింది ఆ రోజు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసాం. చాలా డేస్ తర్వాత మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలవడం అనేది చాలా బాగా అనిపించింది. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల అక్కడ ఎవ్వరు లేరు. సో ఎవ్వరు లేనప్పుడే టెంపుల్ వీడియో తీసుకుందామని చెప్పి లోపలికి అయితే వచ్చేసాం. ఈ అమ్మవారు ఊరేగించేటప్పుడు ఈ అమ్మవారిని ఊరేగిస్తారనమాట. ఆ లోపల ఉన్న అమ్మవారిని కదిలించారంట. అమ్మవారు చూడండి ఎంత మంచిగా ఉన్నారు, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంక ఇలా వస్తే గుడి వెనకాల నాకు మల్లెపూలు కనిపించాయి. సో పూలంటే ఇంకా అక్కడే కోసుకుంటూ కూర్చున్నాను. ఇంక తర్వాత పొంగల్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నేను వాళ్ళకి హెల్ప్ చేశాను అనమాట. 101 నిమ్మకాయలని మాల కట్టమంటే ఇంకా మాల అయితే ప్రిపేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ అమ్మవారికి కావాల్సినవన్నీ నేను రెడీ చేశాను అనమాట. ఒకసారి మా మమ్మీ చూస్తుంది అన్నీ కరెక్ట్గా పెట్టానా లేనా అని. ఇంక తర్వాత ఇంకా ఈ మనం బలిచ్చే దాన్ని తీసుకొని వెళ్ళి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇట్లా మంచి ట్రెడిషనల్ వైబ్ అయితే మేము ప్లాన్ చేశాడు మా అన్నయ్య అయితే. ఎంత నీట్గా అనిపించిందో. చాలా రోజుల తర్వాత టెంపుల్ వైబ్స్ బాగా ప్యూర్గా అనిపించింది నాకు. అంటే మనం నార్మల్గా టెంపుల్కి వెళ్ళి వస్తాం కానీ ఈ వైబ్ అయితే మిస్ అయ్యేదాన్ని. ఈ గోల, ఆ రిలేటివ్స్ అవన్నీ చేతిలో పట్టుకోవడం అసలు నాకు చాలా బాగా అనిపించింది. ఒక చిన్న మినీ పెళ్ళి చూసినంత హ్యాపీగా అనిపించింది. ఇంక చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ మా అక్క కొడుకులే వీడియో అయితే తీస్తున్నారు. సో నేను అవి నిమ్మకాయలు మోస్తున్నాను కాబట్టి ఇంక మీరు కూడా చూడండి. అండ్ ఇక్కడ అయితే మా పెద్దనాన్న వాళ్ళు 3 రౌండ్స్ వేస్తున్నారు అనమాట. అంటే ప్రదక్షిణలు చేస్తున్నారు అవన్నీ తీసుకొని. సో మా పెద్దనాన్న మధ్యలో వైట్ అండ్ వైట్ వేసుకున్న ఆయన మా పెద్దనాన్న, పక్కన ఉంది మా పెద్దమ్మ, మా డాడీ వాళ్ళ సొంత అన్నయ్య అనమాట ఆయన. సో మా పెద్దమ్మకి కొంచెం ఏదో దేవుడు అంటారు కదా, అలా వస్తే మా అన్నయ్య పసుపు నీళ్ళు తాపేస్తున్నారు. సో ఇలా అంతా ఒకటి చూడడం ఇదే ఫస్ట్ టైం. మాకు కూడా చేశారు కానీ నేను అప్పుడు అంత అందుబాటులో లేననమాట. నేను టెంపుల్ విజిట్లో ఉండడం వల్ల ఇవన్నీ చూడలేకపోయాను. ఫస్ట్ టైం నేనైతే ఇవన్నీ దగ్గరుండి షూట్ చేశాను. నేను చూద్దామని, అలాగే మీకు చూపిద్దామని. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా ఈ అమ్మవారు అనమాట, అసలు ఎంత బాగున్నారు అమ్మవారు. అసలు మేము ఇంకా నిమ్మకాయల మాల తెచ్చాము కదా, సో అది అయితే సమర్పిస్తున్నారు ఫస్ట్. చాలా పొడుగు అనిపించింది. అన్నీ అక్కడ ఉన్న మాలల్లో మాదే పెద్ద మాల. నేనే కుట్టాను ఆ మాలని, నేనే నా సొంత చేతులతో నేనే 101 లెక్క పెట్టి మరీ వేశాను.
తర్వాత అమ్మవారి కోసం తెచ్చిన చీరలు అవన్నీ సమర్పిస్తారనమాట. ఇంక ఇక్కడ పొంగల్ అయితే చేశారు కదా, సో అక్కడ 5 మెంబర్స్ దేవుళ్ళు అయితే ఉన్నారంట. వాళ్ళందరికీ ఇలా ఒక ఇస్తరిలో పెట్టి పెట్టమన్నారు. ఇంకా మేకని బలివ్వడానికి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలని చెప్పి మా అన్నయ్యతో అయితే కొబ్బరికాయ కొట్టిచ్చేశారు. తర్వాత ఇక్కడ మేకనైతే బలిస్తున్నారనమాట. నేను కూడా ఇలా బలివ్వడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. భయపడతాను అనుకున్నాను కానీ నేను వీడియో చూస్తుండడం వల్ల నాకు అంతగా ఏం అనిపించలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా చూస్తే ఎప్పుడు చూసారనేది మాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఇక్కడ నాతో పాటు చాలామంది పిల్లలు కూడా చూస్తున్నారు కానీ ఎవ్వరు అంతగా భయపడలేదు. సో ఇక్కడైతే బాగా అనిపించింది, భయం ఏమి అనిపించలేదు. తర్వాత మా అన్నయ్య లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టి ఫినిష్ చేసేసాడనమాట. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ వంట దగ్గరికి వెళ్ళింది. ఇంకా వంట దగ్గర ఒక బేబీ దొరికితే వాడితో ఆడింది. తర్వాత మా అక్కలందరూ వచ్చారు. అక్కలందరితో ఇలా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అంతే, ఈవినింగ్ కల్లా మేము రిటర్న్ అయిపోయామన్నమాట కందుకూరు. అంతే, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.